హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. ఐ మీన్ నేను నమ్మే నా దుర్గమ్మ తల్లిని. సో, ఈరోజొచ్చేసేసి నేను మళ్ళీ చేస్తున్నానండి. అంటే మీ సపోర్ట్ చూసినాక నాకింకా చేయాలనిపించింది. చాలా థాంక్స్ అండి. మీరిచ్చిన సపోర్ట్‌కి చాలా హ్యాపీగా ఉంది. మీ బిజీ లైఫ్‌లో కూడా మీ ఈ ఉరుకులు పరుగుల జీవితంలో కూడా మీరు కాసేపు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. మీరే కాదులెండి, మా చుట్టాలు ఉన్నారు. ఐ మీన్ మా అక్కలు, మా పిన్నిలు, మా బాబాయిలు అందరూ ఉన్నారు. ఎవరో లైక్ చేయరు. అది చెప్తే మాత్రం చాలా బాగా చేశావమ్మా అని మాత్రం చెప్తారు. అందులో గాని ఒక్కళ్ళు లైక్ చేయరు. నాకనిపిస్తుంది హ్మ్. సరేలే మనాళ్ళే కదా అని నేను ఎప్పటికప్పుడు వదిలేస్తున్నా. కానీ ఈసారి మాత్రం వదలను. లైక్ చేయకపోతే ఊరుకోను. మా వాళ్ళే ఒక 20 మెంబర్స్ ఉంటారు. ఒక్కళ్ళు లైక్ చేయరా? నా వీడియోస్ బాగోట్లేదా? కష్టపడి చేస్తున్నానండి. అంటే కష్టం అంటే ఏం లేదు. ఆహ్, వంటగదిలో ఫోన్ పెట్టుకొని చేస్తున్నాను. మరి నా వీడియోస్‌కి లైక్ చేయాలి కదా! ఏమన్నా ఉంటే చెప్పాలి కదా! బాగోపోయినా అమ్మ సరిగ్గా చేయని. కానీ నాకు తెలీదండి ఎలా చేయాలో ఎడిట్ చేయటం, ఎలా చేసుకోవాలో, సౌండ్ ఎనకమాల నుంచి వచ్చేది. నాకు సొంతంగా చేయటం రాదండి చెప్తున్నా కదా! నాకు సపోర్ట్ కూడా లేదు. లేడీస్ అనే కాదులెండి మామూలుగానే మా ఇంట్లో చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. కానీ నాకు మాత్రం ఎవ్వరు సపోర్ట్ చేయరు. దాంతో నా వీడియోస్ నేనే చేసుకోవాలి. సో, ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే లైక్‌కి నాకు బలమొస్తుంది, శక్తొస్తుంది, ధైర్యమొస్తుంది. సో, ఇది నా చిన్ని రిక్వెస్ట్. మిమ్మల్ని నేనేమి ఫోర్స్ చేయట్లేదండి. మీకు నచ్చితేనే నా వీడియోస్‌ని లైక్ చేయండి. లేకపోతే లేదు. కానీ నా వీడియోస్ మాత్రం చూడండి. ఒక సబ్స్క్రైబ్ చేపిచ్చండి. ఓకేనండి. బాయ్. ఉంటాను. అందరికీ